వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో గత 3 రోజుల నుండి పులి అడుగుల హల్చల్ కావడంతో నర్సంపేట ఎఫ్ఐఆర్ఓ రవికిరణ్ ప్రజలను అలర్ట్ చేశారు. రాజంపేట, జగ్గాలపల్లి తండా, ఇప్పల్ తండా, ఏనుగల్ తండా, రుద్రంగూడెం, మూడు చెక్కలపల్లి, కేరియా తండా గ్రామాలలో పులి సంచరిస్తుందని రైతులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వ్యవసాయ పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలలో జాగ్రత్తగా ఉండాలని, వ్యవసాయ పనులను వెళ్లే రైతులు 3 లేదా 4 వెళ్లాలని నర్సంపేట ఎఫ్ఆర్ఓ రవికిరణ్ ప్రజలకు తెలియజేశారు. పులి సంచారంపై 99 టీవీ కథనంతో స్పందించారు. దాదాపు అక్కడ ఒక చిన్న అటవీ ప్రాంతం ఇరుక్కపోయింది. అది చూసింది, ఒక 2-3 రోజులు చూసింది. అక్కడ ఏమన్నా దాని చుట్టూ ఏమన్నా అడవి ఉందా లేదా అని చూసింది. ఒక రోజు ఉండి నెక్స్ట్ డే మళ్ళా అడవి ప్రాంతం నుంచి బయటికి వచ్చి మళ్ళా చుట్టూ తిరిగి ఎక్కడ అడవి లేకుండా ఉండడం వల్ల మళ్ళా అదే చిన్న ఫారెస్ట్ కి వచ్చి ఒక రోజు మళ్ళా ఉండి నిన్న నైట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి వెళ్ళి ముచ్చాలమ్మ తండ, కీరియా తండ వైపుగా కొత్తగూడ మండలం వెళ్ళిపోయింది. సో ఈ 3 రోజులు నర్సంపేట నియోజకవర్గంలో పులి సంచారం అనేది వాస్తవమే. కానీ ప్రస్తుతానికి అది నర్సంపేట నియోజకవర్గం దాటి కొత్తగూడ మండలంకు ఎంటర్ అయింది. కానీ అయినా కూడా పులి అనేది నర్సంపేట నియోజకవర్గం సమీపంలో ఉండడం వల్ల ప్రజలు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువ ఒక 2-3 రోజుల వరకు సంచరించకుండా ఉండడం మేలు. పగలపూట కూడా వ్యవసాయ పనికి కొంత ఆలస్యంగా వెళ్ళడం మేలు. ఒకళ్ళు కాకుండా ఒక 3-4 కలిసి వ్యవసాయ పనులకి వెళ్ళాలి. మళ్ళీ చీకటి కాకముందే వెంటనే ఇంటికి వచ్చేయాలి. ఒక 2-3 రోజుల వరకు అది కొంచెం మన నర్సంపేట నియోజకవర్గానికి దూరంగా వెళ్ళేంత వరకు ఈ